హాయ్ ఎవరివన్. మన ఏ ఇన్నోవేషన్ కంపెనీలో ప్రోడక్ట్‌ని ఎలా బై చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మన ప్రోడక్ట్‌ని కొనాలంటే మనము ఏ ఇన్నోవేషన్ కంపెనీలో ఏ విధంగా కొనాలి. ఓకే. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది మన కంపెనీలో కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా! గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినట్లయితే కిందకి రండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా! దాని కింద లాగిన్ అకౌంట్ అని చెప్పేసి మీకు ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అకౌంట్ అంటే ఏంటంటే మీరు అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకొని మీరు ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసుకుంటారు. లాగిన్ అకౌంట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీకు ఒక యూజర్ నేమ్ అండ్ మీకు ఒక పాస్వర్డ్ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో దాన్ని ఇక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా మన డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, నేను ఒక ఐడీని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో, మీకు ఇలా డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇలా డాష్‌బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన పాపప్ ఏదైతే ఉందో ఈ పాపప్ పక్కన మీకు ఇంటూ మార్క్ కనిపిస్తుందో దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా పాపప్ అనేది బ్యాక్‌కి వెళ్ళిపోద్ది. ఇక్కడ మీకు డాష్‌బోర్డ్ పక్కన 3 లైన్స్ ఏదైతే ఉన్నాయో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ మన కంపెనీలో ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ మనం బై చేయాలంటే ముందు మనం ఏ ప్రోడక్ట్ బై చేయాలో ఆ ప్రోడక్ట్‌కి ఎంతైతే అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డిపాజిట్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన కంపెనీలో వచ్చేసి మనకి క్యూఆర్ కోడ్ ద్వారా మీరు అమౌంట్‌ని కంపెనీకి పంపించవచ్చు. నెక్స్ట్ ఫోన్‌పే నంబర్ ఉంటుంది కంపెనీకి. ఆ ఫోన్‌పే నంబర్ లేదంటే బ్యాంక్ అకౌంట్ ద్వారా అయినా మీరు పంపించుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాలనుకోండి, వేరే ఫోన్ నుంచి మీరు స్కాన్ చేసి అమౌంట్ పంపించినా పర్లేదు. లేదంటే ఇదే ఫోన్‌లో మీరు క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రూ. 199 ప్రోడక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రూ. 199ని ఇక్కడ నేను ప్రెస్ చేసి దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకున్నాను. ఈ క్యూఆర్ కోడ్‌ని. ఓకే. తీసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ డిపాజిట్ కొట్టండి. డిపాజిట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఉంది చూసారా, మీకు చెప్పాను కదా బ్యాంక్ డీటెయిల్ ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్‌కైనా పంపించవచ్చు. లేదంటే మీ ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఈ ఫోన్ నెంబర్‌కైనా మీరు అమౌంట్ పే చేయొచ్చు. ఆల్రెడీ నేను స్క్రీన్‌షాట్ తీసుకున్నాను కదా! ఒకసారి ఫోన్‌పేలోకి వెళ్దాం. ఫోన్‌పేలోకి వెళ్ళి స్కానర్ ఓపెన్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్‌లో నేను రూ. 199 పే చేశాను. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ నేమ్ ఏమొస్తుంది జగం అశ్విని గారి నేమ్ వస్తుంది. ఓకే. ఇక్కడ నేను పే చేసింది రూ. 199 పే చేయాలి. పే అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ అనేది చేసుకున్నట్లయితే సో, ఇట్లా మీకు అమౌంట్ అనేది కంపెనీకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మీ కంపెనీ ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఏదైతే ఉందో వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఈ అమౌంట్ కొట్టిందని స్క్రీన్‌షాట్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ యూటీఆర్ నెంబర్ లేదా మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడీ ఈ రెండిట్లో ఏదైనా ఒకదానికి మీరు కాపీ చేసుకోండి. ఫోన్‌పే ద్వారా మీరు చేసినట్లయితే. చేసి మీరు ఇక్కడ మళ్ళీ కంపెనీ దీంట్లోకి వచ్చినట్లయితే మీ ఏదైతే డాష్‌బోర్డ్ ఉందో దాంట్లోకి ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఏదైతే ఉందో లేదా ట్రాన్సాక్షన్ ఐడీని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి చూస్ ఫైల్ ఉంది కదా! ఇక్కడ ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏదైతే పేమెంట్ చేశారో ఆ స్క్రీన్‌షాట్‌ని ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర మీరు అప్లోడ్ చేసి ఇక్కడ పే నౌ కొట్టండి. పే నౌ కొట్టినట్లయితే ఆటోమేటిక్‌గా మీ సక్సెస్ అనేది మీరు ఏదైతే అమౌంట్ మీరు పంపించారో అది కంపెనీకి అడ్మిన్‌కి వెళ్ళిపోతుంది రిక్వెస్ట్. ఇక్కడ మీరు పంపించింది కూడా ఇక్కడ డిపాజిట్ ఉంది కదా! డిపాజిట్‌లో చూసుకోవచ్చు. ఇక్కడ మీరు రూ. 199 అమౌంట్ అనేది పే చేశారు. ఇక్కడ వచ్చేసి మీ స్టేటస్ పెండింగ్‌లో ఉంది. మీరు పంపించిన అమౌంట్ ప్లస్ మీ స్క్రీన్‌షాట్ ఓకే పర్ఫెక్ట్‌గా ఉంది. అంటే కంపెనీ ఏం చేస్తంటే మీకు ఆ అమౌంట్ చూసుకున్న తర్వాత మీకు డాష్‌బోర్డ్ ఏదైతే ఉందో ఈ డాష్‌బోర్డ్‌లో మీకు ఇక్కడ అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఏదైతుంది ఈ బ్యాలెన్స్ దగ్గరకి మీ అమౌంట్ వస్తది. సో, ఒకసారి మనం అట్లా పేమెంట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేసినట్లయితే మనకి అడ్మిన్ రిక్వెస్ట్ చూసుకున్న తర్వాత మనకి అమౌంట్ అనేది వస్తదనమాట. ఓకే. ఇక్కడ నేను పేమెంట్ చేసిన ఏదైతే ఉందో ఆ రూ. 199 అనే బ్యాలెన్స్ అనేది వచ్చింది. ఓకే. నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నాను, షాప్ ది ప్రొడక్ట్‌లోకి వెళ్ళి మన వెల్లోవిష్ హైజీనిక్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ ఏదైతే ఉందో దీన్ని ఒక బాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. డీటెయిల్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన ఫోటోస్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను 1 పీస్ అంటే ఒక బాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 1 అనే ఆప్షన్ తీసుకుంటాను. లేదంటే 2 బాక్సెస్ తీసుకోవాలా, 3 బాక్సెస్ తీసుకోవాలంటే మనం ఎన్ని బాక్సులు తీసుకోవాలో అన్ని బాక్సులు ఇక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ వస్తదనమాట. నెక్స్ట్‌గా పర్చేజ్ నౌ కొట్టండి ఒక బాక్సు. నేను ఫర్ ఎగ్జాంపుల్ సత్తుపల్లి అడ్రస్ మీద తీసుకుంటున్నాను. సత్తుపల్లి అని ప్రెస్ చేసి పర్చేజ్ కొట్టేసాను అనుకోండి. ఆటోమేటిక్‌గా మన ఏదైతే ఆర్డర్ పెట్టామో అది ఆటోమేటిక్‌గా పర్చేజ్ అయితే అయిపోతుందనమాట. నెక్స్ట్ మీరు ఒకసారి ఇట్లా బ్యాక్‌కి వెళ్ళినట్టయితే మీరు ఏదైతే తీసుకున్నారో
అది కూడా మీకు కనిపిస్తది. ఇక్కడ మీకు ఆర్డర్స్‌లోకి వెళ్ళండి. ఆర్డర్స్‌లోకి వెళ్తే మీరు ఏదైతే తీసుకున్నారో హైజీనిక్ ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ తీసుకున్నారో, ఓ బాక్స్ తీసుకున్నారు. ఇది మీ స్టేటస్ అనేది పెండింగ్‌లో ఉంది. ఓకే. మీకు వితిన్ 7 డేస్‌లో అనేది వర్కింగ్ డేస్‌లో మీకు మీ ప్రొడక్ట్ ఎవరైతే ఆర్డర్ పెట్టారో మీకు డెలివరీ మీ ఇంటి దగ్గరకే వస్తదనమాట. నెక్స్ట్ మీ డిపాజిట్ మీరు చేసిన బ్యాలెన్స్ ఏదుందో ఇక్కడ ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు పర్చేజ్ చేసుకున్నారు కాబట్టి. సో, ఈ విధంగా మన కంపెనీలో ఏదైనా ఏ ప్రొడక్ట్ కావాలన్నా సరే, మీకు ఒకవేళ ఆర్గానిక్ ప్యాడ్ ₹75 కావాలన్నా, లేదంటే ₹249 కావాలన్నా, నెక్స్ట్ వచ్చేసి మనకి కంపెనీ యొక్క ఆఫర్స్ రిలీజ్ చేసాం కదా! మనం ఆ ఆఫర్స్‌లో ఏదన్నా ప్రొడక్ట్‌లు అంటే ఈ ప్రొడక్ట్స్ కావాలన్నా సరే, మీరు ఏది కావాలన్నా మన కంపెనీలో డిపాజిట్ ఈ విధంగా చేసుకొని, ఆ పేమెంట్ ద్వారా మీరు ప్రొడక్ట్‌ని బై చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ కేస్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కంపెనీ యొక్క కస్టమర్ కేర్‌కి మీరు కాల్ చేసినా సరే, మీకు క్లారిటీగా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు.